ఓం నమ శివాయ. పాపమేదో పుణ్యమేదో ఎరుగనైతిరా, వాదమేల పేద బాధ తీర్చరావయ ప్రభో, తీర్చరావయ. మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ, నిన్ను నమ్మిన అనురారా నీలకందర దేవా, నిన్ను నమ్మినానురారా నీలకందర. మనిషిలో శాంతం అనేది లేకపోతే మనం అన్నీ కూడా వ్యతిరేకంగా ఆలోచించుకుంటూ వెళ్తాం. ప్రతిదీ కూడా మనకు చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది, నష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది, కోపం వస్తుంది, అన్ని విషయాల మీద ఎక్కడైనా ఆగ్రహం వచ్చేస్తుంది. ఎందుకంటే అర్థం చేసుకోలేకపోవడం. మానవులు అర్థం చేసుకోకపోయినప్పుడే ఒకరి మధ్య ఒకరు సంబంధ బాంధవ్యాలను చెడగొట్టుకుంటూ ఉంటారు. ఆ గ్రామస్తులు ఒక వ్యక్తి లేచి, గురువుగారు నాకు ఒక సామెత చెప్పండి అన్నాడు. అడుగు నాయన, సామెతలు చెప్పుకోవడానికి మనకేముంది? మన యొక్క సనాతన ధర్మంలో కొందరు జానపదులు, అంటే సహజంగా గ్రామాల్లో నివసించేవాళ్ళు, పల్లెల్లో నివసించేవాళ్ళు ఈ సామెతలను పట్టుకొని జీవన విధానాన్ని మార్చుకుంటూ ఉంటారు అని అడిగినాడు సత్యనిష్ఠుడు. అయ్యా గురువుగారు, ఏనుగు ఎత్తిన ఏనుగు చెత్త వేసుకుంటుంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగాడు. ఏనుగునెత్తిన తనకు తానే చెత్త నెత్తిని వేసుకుంటుంటుంది. ఇది మనం చూస్తూనే ఉంటాం. ఏనుగులు గుంపులు గుంపుగా మేసుకుంటూ పోతూ ఉంటాయి. ఆహారం దొరకలేదు, ఇంకొక్కడ వెతుక్కుంటుంటాయి. లేదు, గౌశాలలో గడ్డి వేస్తూ ఉంటాం, అవి మేస్తూ ఉంటాయి. ఉన్నటువంటి వాటికి ఇవంతా ఆహారం నమిలి ఆ యొక్క తోండము ఏదో కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు అదే నుండి అక్కడ ఉన్న పనికిరాని గడ్డినంతా వేసుకుంటూ ఉంటుంది, తల మీద వేసుకుంటుంది. దానికి ఏం తెలుసు చెత్త అనేది? ఎందుకు తినబడాలి? ఎందుకు అంటే ఇక్కడ ఒక చిన్న ధర్మసూత్రం ఉంది. ఏంటంటే ఏనుగులు సహజంగా బరువులు మోయటానికి పూర్వకాల రాజులు ఉపయోగించేవాళ్ళు. కోటలు కట్టేటప్పుడు పెద్ద పెద్ద బండరాలను ఏనుగుల ద్వారా లాక్కొని వచ్చారు. ఈ యొక్క మానుల యొక్క పెద్ద పొడవైనటువంటి మానుల కాండమును ఏనుగులే ఈడ్చుకొని వస్తుంటాయి, అంటే ఎక్కువ బరువులు చేయడానికి. కనుక ఏనుగు బరువుకు అలవాటు అయిపోయింటుంది ఎత్తిన. అలా బరువు అంటే మీ రాజులు గాను భగవంతుడి యొక్క రూపాలను, సాకార రూపాలను, మనం ఉత్సవ విగ్రహాలని ఏనుగుల మీద ఊరేగిస్తూ ఉంటాం. ఆ తర్వాత గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు కూడా ఏనుగుల మీదే వస్తుంటారు. పూర్వకాలం ఇది సంస్కృతి. కనుక ఏనుగు ఇలా దానికి తరతరాలుగా, అంటే జీన్స్, వాటికి కూడా జీన్స్ వచ్చేస్తుంది వంశపారంపర్యంగా. బరువు లేకపోతే ఏమో బరువు నెత్తినలేదే, బరువు పెట్టుకోవాలి. ఎట్లా పెట్టుకోవాలి బరువు? ఎవరు కూర్చోలేదు నా మీద, ఏ రాజు కూర్చోలేదు, ఏ దేవత కూర్చోలేదు. కనుక నేను బరువు మీద ఏం వేయాలని ఉండే చెత్త అంతా తెలుసుకుంటా ఉంటాను. అది ఏనుగు మీద చెత్త తనకు ఎందుకు వేసుకుంటుందంటే అందుకు. ఇదే విధంగా ఒక ఊరిలో సోమశేఖరుడు అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. సోమశేఖరుడు. ఆ వ్యక్తి ఏం చెయ్యాలా అనేటటువంటి ఆలోచన లేదు. ఆ గ్రామంలో ఈ సోమశేఖరుడు ఏం చేశాడంటే, వాడికి ఎప్పుడు కూడా ధనం మీద ఆశ, ధనం మీద కోరిక. ధనం మూలం మిదం జగత్. ధనం లేదే మనం ఏమి చేయలేం. కనుక తిండి గడవాలి, ముందుకు సాగాలి అంటే ఆహారం కావాలి. ఆహారం కావాలంటే ధనం కావాలి. ఈ ధనం కావాలన్నప్పుడు ఏం చేయాలి? కష్టపడి సంపాదించుకోవాలి. వీడు యువకుడు కష్టపడే సంపాదించుకోవాలని ఆశ లేదు, కష్టపడలేను అని గట్టిగా అనుకుంటాడు మనసులోని. అయ్యో, నేను ఈ కష్టాలు చేయలేను, నా వల్ల కాదు. ఎప్పుడైతే మనలో ఈ వ్యతిరేకమైన ఆలోచన వచ్చిందో, కష్టము నేను చేయలేను అనుకుంటే, అది 10 అడుగులు, ఒక్క అడుగు వెనక్కిపోయినా 10 అడుగులు వెళ్ళడానికి లాక్కి వెళ్ళిపోతుంది. ఎట్లా మనం ఎక్కడో పర్వతం ఎక్కాలంటే 100 మెట్లు అవసరం అనుకున్నాం కదా. 1వ మెట్టు ఎక్కినాక ఆశ, 2వ మెట్టు ఎక్కినాక ఆశ, 99వ మెట్టు ఎక్కినాక కూడా మనకు అక్కడికి వచ్చాక ఏమైపోయింది? నీరసం అయిపోయింది. ఈ 100వ మెట్టు ఎవరు ఎక్కుతారు అనుకున్నాడు. అంతే, వాడి వల్ల కాలేదు. కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు పడిపోతున్నాయి.
ఏం చేశాడు, ఇంకా వెనక్కి దిగాడు. మళ్ళీ 99 మెట్లు దిగి రావాలి కదా. 100 మెట్టు, ఆ 100వ మెట్టు ఎక్కింటే అదృష్టం వరించి ఉంటుంది మనకి. అంటే ఒక మెట్టు ఎక్కకపోయినా మన కింద ఉన్నట్లే లెక్క, అడుగులు ఉన్నట్టే, ఒక మెట్టు కింద ఉన్నట్టే. ఇంకా 1వ మెట్టు కాడ మళ్ళీ చేయనట్టు. ఏ విధంగా ఈ వైకుంఠపాళి దాంట్లో పాములు నిచ్చెనలు ఉంటాయో, పాము నోట్లో పడితే మళ్ళీ తోకకాడికి రావాల్సింది. ఇలా వీడు ఏం చేశాడు, మెల్లిగా ఈ దేవుడిని ప్రార్థించాలి ఇంకా అని అనుకున్నాడు. సహజంగా ఏమైనా డబ్బు కావాలంటే ఎక్కడ దొరకదు, దొంగతనం చేయాలి, లేదంటే ఆడవాళ్ళ మెడలు చేయని లాక్కెళ్ళాలి, ఇట్లాంటివంటి ఏమో ఉండయి, అనేక చేస్తారు. అవి చేయడు వీడు. అవి ఎద్దు దొరికిపోతే పట్టుకుంటారు, లోపల వేసి బాగా దేహశుద్ధి చేస్తారు అని అనుకొని దేవతను ప్రార్థించారు. అందరూ దగ్గర చేస్తారు. దేవుడి దగ్గర వెళ్ళి, అయ్యా నాకు కావాల్సిన ధనమి, నాకు కావాల్సిన సంపది, నీకు దాంట్లో సగం వేసేస్తాను ఉండిలో, నీకు సగం ఉండిలో వేసేస్తాను, నాకు సంపాదించు, కష్టం లేకుండా రావాలి నా దగ్గరికి. బాగుంది, చాలా బాగుంది ఆలోచన అని కూడా అలా కూర్చోడు కళ్ళు మూసుకో. ఇక్కడ ఒక దేవత ఏం చేసింది, ఇట్లా నువ్వు ఊరికి ఉత్తరంగా పోవని, ఊరికి ఉత్తరంగా పోతున్నాడు. ఈ అడవి వచ్చింది, అడవిలో పోయి నేనేం చేయాలి, ఈమె ఇక్కడ నాకు ఊరిస్తా ధనం, ఏం అర్థం కాలేదబ్బా అని ఆలోచిస్తూ మొదలుపెట్టాడు. ఆలోచిస్తుంటే కొద్ది దూరం వెళ్ళాడు. అట్లా ఏంది అంత ఆకులు అలుములు మురళ్ళు కంపలు ఏందో అని జరుపుకుంటూ పోతున్నాడు. కొంత దూరం వెళ్ళాక వాడికి తెల్ల మెరుస్తూ ఒక రత్నం కనపడింది. ఆ రత్నం చూశాడు. అబ్బా, ఇంత గొప్ప రత్నంగా ఉంది ఇది, దీని వెల ఎంత ఉంటుందో, ఎంతో ఉండొచ్చు, సరే ఎంతన్నా ఉండి మనం ఎత్తుకుందామని ఎత్తుకోపోయినాడు. ఓహో, ముందుకు పోమండి అంటే ఇంకొక రూపాయి ఇంకా ఎక్కువ ఉంటాయి ఏమంటున్నాడు. అలా ముందు అనుకున్నట్టుగానే వాడికి 2 రత్నాలు, ఇంకొన్ని చోట్ల 3 రత్నాలు, ఇంకొన్ని చోట్ల 4 రత్నాలు, ఇంకో చోట ఒక గుంపు రత్నాలు. ఇలా కొంచెం ముందుకెళ్ళాడు. వాడి కళ్ళు తిరిగినాయి, బైర్లు గమ్మినది, దిమ్మ తిరిగి అట్లాగే నేల మీద పడిపోయాడు. పడిపోయి కొద్దిసేపు తేరుకొని పైకి లేచాడు. ఎందుకు, ఎదురుగా ఉన్న రత్నాల గుట్ట, ఆ గుట్టది. అబ్బా, ఇన్ని రత్నాలు నా జన్మ తరించింది, నా పంట పండింది. ఇంట్లో లోపల బావిలో వేసి పాతేసి కొద్ది ఓటు ఎత్తుకొని ఒక్కొక్కటి ఎత్తుకొని అమ్ముకుంటా అనుకున్నాడు. మరి ఎత్తుపోలంటే ఎట్లా, బండి కావాలి కదా. ఆ బండి ఊర్లోకి వెళ్ళాడు. అరే ఒక మిత్రమా, నాకు ఈ బండిని ఒక గడ్డ అద్దెకి నీ డబ్బులు ఇస్తాను అన్నాడు. వీడికి ఇంటికి వెళ్ళేది ఇంకోటి తిరిగేవాడు ఎవరో పెడితే ఇంకా వీడియో ఇస్తాడు మనకు అనుకున్నారు అందరూ కూడా. కానీ ఆ మిత్రుడు మాత్రం పోనీళ్ళ బతుకుతాడు అని 1 గంటకి అద్దెకి ఇచ్చేసాడు బండిని, ఎడ్ల బండి. దానికి ఒక బుట్టలాగా పెట్టుకున్నాడు. పోయి నేరుగా అక్కడికి పోయాడు. పోతూ ఒక రత్నాన్ని ఎత్తుకోలేదు, 2 రత్నాలు ఎత్తుకొని గుట్ట కాడికి పోయాడు నేరుగా. ఆ గుట్ట మీద పోయి ఏం చేయాలి, చేతితో ఎత్తిపోయి ఎంతసేపు పోసేది, ఏదైనా మనకు తట్ట ఏదో బుట్ట కంటే బాగుండు కదా అనుకున్నాడు. అనుకొని కొంచెం దూరం ఇటువైపు వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న ప్రవాహం పోతూ ఉంది, ఏదైనా ఉంటుందేమో చూస్తూ ఉన్నాడు. ఆడికి వెళ్ళేసరికి ఆ పక్క గట్టు మీద వాడికి భయం కంపరం పుట్టేలాగా అయిపోయింది ఊళ్ళంతా. ఎందుకో, ఓ అమ్మ, ఎదురుగా ఏముంది, పులి ఉంది. పులి నీళ్ళు తాగుతూ ఉంది. తాగిన తర్వాత చూసింది వెండేసి, ఓహోహో, ఈ పులి ఇంకా నన్ను ఆహారం ఎప్పటిగా ఉంది, నేను రత్నాలకు ఆశపడి వచ్చాను, ఈ పులి నోట్లో పడిపోతున్నాను, ఈ రత్నాలని నేను ఎప్పుడు అనుభవించేది, నా తనలో వాళ్ళు అనిపించేది అనుకుంటున్నాడు. ఇంత లోపల ఆ పులి అక్కడి నుంచి ఒక ఎగిరింది. ఎప్పుడైతే ఎగిరిందో వీడు కొంచెం చాకచక్య, వీడికి అదృష్టం ఉందేమో, దూకి పరిగెత్తుకుంటూ అట్టుపడి ముళ్ళ కంపల్లో పడి ఒళ్ళంతా చిరిగిపోయి ఆ నీళ్ళల్లో పడి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఈ పులి దాని పాటుగా వెళ్ళిపోయింది, వీడు దొరకలేదని. ఇలా ఉంటుంది నాయన ఆశ అంటే. ఆశ కొంచెం ఉంటే దురాశ. ఒకదాంతో ఎవరు తృప్తి చెందరు, ఒక ఆనందంతో ఎవరు తృప్తి చెందరు. కలియుగంలో మానవుల యొక్క స్థితి అది. వీళ్ళకి అనేకంగా వచ్చినప్పుడు మాత్రమే తృప్తి చెందుతారు. అప్పుడు కూడా తృప్తి అనేది ఉండదు. దానికి మించి ఇంకా కావాలి, దీనికి మించి ఇంకా కావాలి, మించిపోకాలి. ఆఖరికి మనం మునిగిపోవాలి అని చెప్పి సత్యనిష్ఠుడు చూసావా, వాడికి ఏదో ఒక రత్నం రెండో దొరికినప్పుడు వెనక్కి వచ్చుంటే వాటితో హాయిగా బతికుండేవాడు. వాడిని ఎత్తిన చెత్త వాడు వేసుకునేలాగా ఆడబోయి పులి నోట్లు ఎడుక్కోపోయి ఏదో భగవంతుడు కాపాడినాడు, వచ్చేసాడు. కనుక ఆయన
ఈ ఏనుగుడితో చెత్త ఎందుకు వేసుకుంటే ఇట్లాంటి మనుషులు ఉంటారు ప్రపంచంలో ఆశ ఎక్కువ, దురాశ ఎక్కువైపోయి తర్వాత మనసు వికలమయ్యి మనస్థితిని కోల్పోయి పరిగెత్తి పారిపోతూ ఉంటారు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగద్గురు.